వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కట్ట కింద కట్టల పాములు ఎపిసోడ్ 4లో మీకు ఒక లేడీ గురించి ప్రస్తావించాను. ఆ లేడీ గురించి ఎపిసోడ్ 5లో చెప్తానని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఆ లేడీ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 5కు స్వాగతం. కట్ట కింద కట్టల పాములు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాయో, ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆమె ఒక మహిళ, పాత బస్తీకి చెందిన మహిళ. బండ్లగూడ ప్రాంతంలో ఉంటుందని చెప్తున్నారు. ఆమె పాత బస్తీలో చిన్న చిన్న ల్యాండ్ కబ్జాలు చేస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ జీవనోపాధి పొందుతుంటుంది. ఆమె కన్ను కట్ట కింద పడింది. కట్ట కింద ఆమె సామ్రాజ్యం విస్తరించుకుంది. ఆమె ముందుకు నిలబడాలంటే మగారికి కూడా భయం. ఆమె నోటి దోసు అంత ఘోరంగా ఉంటుంది. జుగుప్సాకరంగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన రీతితో తిడుతూ, ఎవరిని పడితే వారిని హింసిస్తూ పైల్వాన్ లాగా వ్యవహరిస్తుంది. అందుకే ఆమెను ఒక డాన్గా చెప్పుకుందాం. ఆమె నిజానికి లేడీ డాన్ కూడా. కట్ట కింద కట్టల పాములు ఎప్పుడైతే తిష్ట వేశాయో, అంటే సబితా ఇంద్రారెడ్డి కాలనీ ఎప్పుడైతే అక్కడ స్టార్ట్ అయిందో, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమె అక్కడ చేరుకుంది. ఆమెకు అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆమె ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం, ఎవరిని పడితే వారిని భయపడడం, నా చేతిలో మీడియా ఉంది, ఫలానా లీడర్ నా మనిషి అంటూ ఆమె అందరినీ, ముఖ్యంగా అక్కడ పేదలను భయభ్రాంతులు చేస్తూ, ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన ప్రాంతాన్ని కబ్జా చేస్తూ కట్ట కింద లేడీ కట్టపాములుగా మిగిలిపోయింది. సబితా ఇంద్రారెడ్డి కాలనీలో కొంతమంది పేదలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ లేడీ డాన్ పదుల సంఖ్యలో ప్లాట్లు ఆక్రమించుకుంది. ఏ ప్లాట్ నచ్చితే ఆ ప్లాట్ తీసేసుకుంది. వేరే వాళ్ళు కట్టిన బేస్మెంట్లను కూడా కూలగొట్టి కొత్తగా బేస్మెంట్లు కట్టి ఇది నా ప్లాట్ అంటూ అక్కడ బాజాప్తా పేరు రాసుకొని మరి ఆ ప్లాట్లను విక్రయించింది. ఆమె లక్షల్లో ఇక్కడ డబ్బు సంపాదించినట్లు చెబుతున్నారు. ఏమని అంటే ఆమె మీడియా ఉంటుంది, నా మీడియా నా వెంట ఉంది, ఒక్క ఫోన్ చేస్తే చాలు మీడియా వాళ్ళంతా దిగుతారు అంటూ జనాలను బెదిరించేది. రాజకీయ నాయకుల వారంతా నేను చెప్పినట్టే వింటారు అంటూ దబాయింపుగా మాట్లాడేది. ఇష్టం వచ్చిన రీతిలో అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడేది. ఆమె అంటే అక్కడ జనాలకు చాలామంది హడల్. ఆమెను అభిమానించే వారు కూడా ఉన్నారు. ఎవరో మనకు తెలిసిన విషయమే. ఆమెను ఆపా అని అత్యంత గౌరవంగా పిలుస్తుంటారట. మరి ఈ లేడీ డాన్ను ఎవరు ఆపలేదా? కొంతమంది నిర్భాగ్యులు, పేదవాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. తమ ప్లాట్లు కోల్పోయిన వారు ఆమెను ఎదిరించారు. ఎన్నోసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఆమెను ఎవరు ఆపలేకపోయారు. అందరూ ఆమెకు బత్తాసు పలికేవారే. మీడియా అంటే భయం, నాయకులంటే భయం, ఇంకా ఎవరికి చెప్పుకుంటామంటూ చాలామంది లోపలనే వేదనను దిగమింగుకునేవారు. కానీ మొన్నకు మొన్న 10 రోజుల కింద జనంలో కడుపు మంట రగిలింది. ఆమెను చితకబాదారు, కింద పడేసి మరీ తొక్కి కొట్టారు. ఒక లేడీ, ఎక్కడో పాత బస్తీకి చెందిన ప్రాంతానికి చెందిన ఒక మహిళ జల్పల్లిలో కట్ట కింద వచ్చి ఇష్టం వచ్చిన రీతిలో రౌడీజం చేస్తుంటే ఆమెకు సపోర్ట్గా నిలిచింది ఎవరు? ఆమె చెప్తున్నట్టుగా నిజంగా మీడియానేనా, లేక కట్ట కింది కట్టల పాములేనా? ఎందుకంటే వాళ్లకు ఆక్రమణదారులే కావాలి, ఆక్రమణలకు పాల్పడే వారే కావాలి. వారే ఆమెకు సహకారం అందించారా? అప్పట్లో పోలీసులు ఆమెకు జోలికి రాకపోవడానికి కారణం ఏంటి? ఆమె 15-20 ప్లాట్లు అమ్ముకొని పారిపోయిందని చెప్తారు. అంటే ఈ మధ్య అటు రావట్లేదు కొంతమంది చెప్తున్నారు, వస్తోందని కొంతమంది చెప్తున్నారు. వస్తున్నా రాకున్నా ఆమె ప్లాట్లు అమ్ముకున్న మాట వాస్తవం, వేరే వాళ్ళ ప్లాట్లు కబ్జా చేసిన మాట వాస్తవం. మరి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాజకీయ నాయకులు అండదండలే కారణమా? అంటే అప్పటి అధికార పక్షమేనా? నిజంగా మీడియా కూడా లోపల ఆమెకు సపోర్ట్ చేసిందా? ఎందుకంటే ఆమె ఓపెన్గానే మాట్లాడేది, బహిరంగంగానే తన ప్రత్యర్థులను బూతులు తిడుతూ మాట్లాడేది. నన్నేం పీక్కుంటారు, ఒక్క ఫోన్ చేస్తే చాలు మీడియా మొత్తం వచ్చి వాళ్ళకు ఏ ఛానల్ అయినా ఏ పత్రిక అయినా నేను చెప్పిందే రాస్తారు. ఇక రాజకీయ నాయకుల నాకు వారంటే భయం లేదు, ఎందుకంటే వాళ్ళు నేను చెప్పిందే వింటారంటూ ఆమె ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చేది. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా, బహిరంగంగానే మాట్లాడేది. నిజమేనా? నాయకులు నిజంగా ఆమెకు వత్తాసు పలికారా? పలికే ఉంటారు. ఎందుకంటే ఒక లేడీ, ఎక్కడో దూర ప్రాంతానికి చెందిన లేడీ, ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి అండదండలు లేకుండా ఆ ప్రాంతంలో అంతగా చెలరేగిపోయిందంటే, ఇప్పటికీ చెలరేగిపోతుందంటే ఎవరి సపోర్ట్, ఎవరు ఆమెకు అండదండ కల్పిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అది మీడియా అయినా లేక రాజకీయ నాయకుల?
తనకు తాను సోషల్ వర్కర్గా చెప్పుకుంటూ ఎన్నో చోట్ల సోషల్ వర్క్ చేస్తున్నానని చెప్పుకుంటూ జల్పల్లి కట్ట కింద రౌడీయిజం కొనసాగిస్తూ గుండాగిరి చేస్తూ ఒక డాన్గా మెలుగుతూ ఆమె ఇంతగా అరాచకాలు ఇలా చేసింది. 15-20 ప్లాట్లు అమ్ముకుంది, ఆక్రమించుకొని మరీ అమ్ముకుంది. బాజాప్తా బోర్డు రాసుకొని ఇది నా ప్లాట్ అంటూ ఆమె అందరినీ బెదిరించింది. ఎంతమంది నిర్భాగ్యుల ప్లాట్లు ఆక్రమించింది. మరి ఆమె ఇంతగా చెలరేగిపోవడానికి కారకులెవరు? పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? అసలు ఆమె వెనుకున్న పవర్ ఏంటి? నిజానికి మీడియా వాళ్ళు కొంతమందిని సంప్రదిస్తే ఆమె పవర్ లేదు, ఏం లేదు, ఆమె చాలా చెత్త అంటారు. కానీ ఆ చెత్త, ఆ డాన్ అంతగా ఎలా రెచ్చిపోయింది? అక్కడి స్థానిక జనం ఆమె అంటే ఎందుకు భయపడ్డారు? ఆమె వెనుకున్న పెద్ద హస్తమేది? ఖచ్చితంగా ఏ గులాబీ నేత ఉండి ఉంటాడు. వాస్తవానికి అందుతున్న సమాచారం ప్రకారం మొన్న ఆమెను 10 రోజుల కింద ఆమెను స్థానికులు కొందరు దారుణంగా చితకబాదారు, కిందేసి కొట్టారు. అప్పటి నుంచి ఆమె కనబడడం లేదంట. కానీ ఆమె ప్లాట్లు, ఆమె ఆనవాళ్ళున్నాయి. ఉన్న ప్లాట్లు అమ్ముకొని పారిపోయిందని కొందరు అంటుంటే ఆమె పారిపోదు, ఖచ్చితంగా వస్తుంది. ఆమెకు చాలా పవర్ ఉందని కొంతమంది ఇంకా హడలి చేస్తున్నారు. నిజమైన లేడీ డాన్ మళ్ళీ కట్ట కిందికి వస్తుందా? కట్ట కింద కట్టల పాములకు అభయస్తమిస్తూ వారికి రక్షణగా వస్తుందా? ఏమో చెప్పలేము. కానీ ఈ విషయంలో పోలీసులు సీరియస్గా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఆమె ఎవరు? ఆమె పాత బస్సులో చేసిన ఆక్రమణలేంటి అన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది. సరే, అక్కడేదో జరిగింది. ఎక్కడి నుంచో వచ్చి జల్పల్లి వాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక చిన్న పాయింట్, అక్కడ జల్పల్లి వాసులు సగం మంది కూడా లేరనుకోండి, అది వేరే విషయం. కానీ నిరుపేదలను భయపెడుతూ ఒక డాన్గా వెలిగిన ఆమె ఇప్పుడు కనబడకపోవచ్చు, మళ్ళీ వస్తుంది. కనీసం పోలీసులు ఈ విషయంలో ఇప్పటికైనా జాగ్రత్త పడి చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది.